పూల కోసం బయటికి వచ్చిన వృద్ధ మహిళ మెడలోంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు 3 తులాల గొలుసు లాక్కొని వెళ్లారు. అడ్డు వచ్చిన స్థానికులను కత్తులతో బెదిరించి పారిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి క్రైమ్ బృందం కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. మీర్పేట్లోని ప్రగతి నగర్లో ఒక కనకమహాలక్ష్మి అని 68 సంవత్సరాల వృద్ధురాలు మార్నింగ్ టెంపుల్కు పోయే క్రమంలో పూలకని వెళ్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ యాక్టివా బైక్ లాంటి దాని మీద వచ్చి ఆమె మెడలో ఉన్నటువంటి 3 చైన్లను తీసుకొని పరారు కావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి షాప్ అతను కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, అతను కింద పడడం ఇవన్నీ జరిగింది. ఒక 3 చైన్ల వెయిట్ అందాదా 11 తులాలు ఉన్నట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం ఆ వృద్ధురాల్ని హాస్పిటల్కి పంపడం జరిగింది. కేసు మనము మీర్పేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మరియు డిఐ సైదుల్ గారు వాళ్ళ టీంతో అన్నీ మనకు అవైలబుల్ ఉన్న ప్రూఫ్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. త్వరలోనే దొంగను పట్టుకుంటామని చెప్పి ఆశపడుతున్నాం. సార్ కత్తులు చూపి వాళ్ళని పట్టుకున్నప్పుడు పట్టుకునే క్రమంలో కత్తులు చూపించి బెదిరించినారని చెప్పి మనకు కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. మనం దాన్ని విచారిస్తాం. ఒకటే ఇన్సిడెంట్లో ఆమె మెడలో ఉన్నటువంటి 3 చైన్లు వెళ్ళి అవి 11 తులాలుగా చెప్తున్నారు. నేను పూలు కోయటానికి పోతుంటే ఇక్కడనే వచ్చి బండి మీద వచ్చారు. మెడలు గుంజుకొని కొద్ది దూరం గుంజుకొని పోయి ఇక అవి దొరకంగానే వెళ్ళిపోయిండ్రు. ఇక నేను మొత్తుకుంటున్నా పోవడానికి కింద పడి. ఎన్ని తులాలు ఉంటుంది? 11 3 వస్తువులు, 3 వరుసలు గొలుసు, 2 వరుసలు గొలుసు, 3 వస్తువులు, 3 వరుసలు గొలుసు, 3 గొలుసు కలిపి 11 తులాలు. నీకేమైనా కత్తి చూపించారా లేక లాక్కొని కొద్దిగా ముందుకు వెళ్ళాక వాళ్ళు చేసిన దగ్గర వాళ్ళకి కత్తి చూపించారు. వేరే వాళ్ళు పోతే కత్తి చూపించారు, చేతికి కొద్దిగా కట్టారు. ఈరోజుకి వచ్చేదాన్ని కానీ ఇవాళనే బయటకు వెళ్ళాను. పొద్దున్నే మధ్యాహ్నం కోసుకొచ్చుకుంటాం పూలు. ఇవాళ ఉదయం వెళ్ళి మీరేం చేస్తారు? జాబ్